హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. కావలసినవి బఠానీలు, టమోటాలు, ఉల్లగడ్డ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, అల్లం, కరేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా. ఎర్రగడ్డ సన్నగా తరుక్కుందాము. పచ్చిమిరపకాయలు నిలపట్టుగా కట్ చేసుకోండి. క్యారెట్, ఉల్లగడ్డ పొట్టు జూరేసి పక్కన పెట్టుకుందాము. ఉల్లగడ్డ, క్యారెట్ని సన్నగా తరిగి పక్కన ఉంచుకుందాము. అల్లము, తెల్లగడ్డ మెత్తని పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాము. కొత్తిమీర, పుదీనా, టమాటాలు సన్నగా తరిగి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఉల్లగడ్డలు, క్యారెట్, బఠానీలు ఒక గిన్నెలో రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నెయ్యి వేసుకుందాము. నెయ్యిలో జీడిపప్పు దోరగా వేయించుకుందాము. ఇప్పుడు అదే కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా వేయించుకుందాము. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దగ్గర పడేంత వరకు వేయించిన తర్వాత టమాటా, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తబడేంత వరకు వేయించుకుందాం. టమాటా మెత్తబడి నూనె పక్కకు తేరుతుంది. ఆ స్టేజ్లో ఉల్లగడ్డ, బఠానీలు, క్యారెట్ కలిపి అలా కాసేపు వేయించుకుందాము. ఇప్పుడు కడిగి నానేసుకున్న బియ్యాన్ని వేసి 2 సుట్లు అలా తిప్పి 1 గ్లాసుకు 2 గ్లాసులు చప్పున నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టేస్తామండి. విజిల్ పెట్టకండి. గ్యాస్ వచ్చినప్పుడు గ్లాసు పెడితే అన్నం పొడి పొడిగా అవుతుంది. ఇలా పైకి గ్యాస్ వస్తుందండి. అప్పుడు గ్లాసు పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసినామంటే పొడి పొడిగా అవుతుంది అన్నము. విజిల్ పెడితే ముద్దగా వస్తుందండి. అలా పెట్టకండి. గ్లాస్ పెడితే చాలా పొడిగా ఉంటుంది. మనము పాత్రలో పెట్టి వంచినట్టు ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పలావ్ రెడీ అండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.